ఈ ప్రోగ్రామ్ చేసి ఎక్కడో ఉన్నత విద్యలు చదువుకుంటూ మధ్యలో ఆయన ఆపుకుని వచ్చి మనకి, మన దేశానికి, మనందరికీ సేవ చేశారు. అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ చేశారు, డిఫెన్స్ మినిస్టర్ చేశారు. అలాగే ఎన్నో ఈ రోజున కాకినాడకి ఒక అందం తీసుకొచ్చిందంటే అది ఆయన ఒక మినిస్టర్గా ఉన్నప్పుడే కాకినాడకు ఒక గుర్తింపు కానీ దాని తాలూకు ఫండింగ్స్ కానీ చాలా డెవలప్మెంట్ వచ్చిందనేది మనందరి నమ్మకం. అది ముఖ్యంగా ఆయన మన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవడం మన అదృష్టం. కాపు ఐక్య వేదిక తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. కాపు ఐక్య వేదిక తరఫున స్వాగతం, సుస్వాగతం. విశ్వనాథ్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. ఈ కారణమూర్తి గారు 100 రూపాయలు, కేటీ వెంకటరమణ గారు 300 రూపాయలు, గోడిమరదల శ్రీని గారు 500 రూపాయలు, పాలూరు వీరబాబు గారు 200 రూపాయలు, చవాకల రామలింగ చోటరావు గారు 200 రూపాయలు, పేకేటి బాబు గారు 10,116 రూపాయలు, దంగేటి గోగులం పిల్లలు అటువైపు సర్దుకోండి అమ్మా, ఇంకా కొంచెం అటు సర్దుకోండి. ఈ అమ్మాయి మన ఇంజనీరింగ్ స్టూడెంట్ అండి, ఆదర్శలో చదువుతుంది. కొద్దిగా చైర్స్ వెనక్కి జరపమ్మా. ఆశయాలతోటి మీరు పవన్ కళ్యాణ్ సార్ని నెగ్గించారు. ఆ ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం. ఇవాళ దేశ పటంలోనే పిఠాపురాన్ని చాలా సగర్వంగా నిలిపేందుకు కృషి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఐక్యత కొనసాగాలి, మీలో ఒకరొకరు సహకరించుకు ముందుకు సాగాలని మనపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాదు, అలాంటివి లేకుండా వీళ్ళు వాళ్ళు లేకుండా అందరూ ఒకేలా చూసేలాగా మన పరిపాలన కూడా సాగాలని కోరుకుంటూ ఇవాళ వచ్చే మార్పుల్లో భారతదేశం మరి ఉగ్రస్థానానికి మంచి పై స్థానానికి వస్తుంది ఎకానమీగా. ఆ ఎకనామిక్ గ్రోత్ వల్ల అందరికీ బాగు జరగాలనే కాంగ్రెస్ పార్టీ కోరిక. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఎందుకు చేస్తారంటే ఉన్నవాళ్ళు ఇంకా ధనికులు అయిపోతున్నారు, లేని వాళ్ళు నిరుపేదలుగా ఉండిపోతున్నారు. అలా కాకుండా సమాజంలో ఒక సమానత్వం రావాలని ఆయన కోరుకుంటూ పాదయాత్ర చేశారు. అదే భావనతో కేంద్ర ప్రభుత్వం అన్నా రాష్ట్ర ప్రభుత్వం అన్నా కూడా పథకాలు సక్రమంగా లేని వాళ్ళకి అందేలాగా, తర్వాత బడులు బాగుండేలాగా, హాస్పిటల్స్ బాగుండేలాగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండేలాగా, రైతులు బాగుండేలాగా కూడా పరిపాలన అందాలని కోరుకుంటూ ఇలాగా ఉత్సాహంగా మనం ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అనుబాబు గారిని ప్రశంసిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. చాలా సంతోషం. ఈ విధంగా ఒకే కుటుంబంలాగా కలిసిమెలిసి కార్తీక మాసంలో చాలా సందడిగా ఒక చోట చేరి మనం ఒకరికొకరు ఉన్నాం, ఐక్యంగా ఉన్నామనే ఒక గొప్ప సందేశాన్ని మనసులో నింపుకుంటున్న మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. కులాన్ని మనం ఎంచుకోం, కులం జన్మత వస్తుంది. ప్రతి కులంలోనూ ఆ కులంలో పుట్టిన వారికి కులం పట్ల అభిమానం ఉంటుంది. అదేవిధంగా ఈ సమాజంలో మనందరం సమానంగా జీవిస్తూ ఉన్నాం కనుక, సమాజంలో మనం భాగస్వామ్యం కనుక ఇతర సామాజిక వర్గాలను కూడా మనం గౌరవించి మనతో కలుపుకుని మనందరం సహోదరులుగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నా. ఈ రోజున కులం అనేది అందరికీ ఐకమత్యానికి పనికొచ్చే కేవలం ఇలాంటి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పేద విద్యార్థులకి ఉపయోగపడే విధంగా పెద్దలందరూ ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రత్యేకించి మనందరం కూడా పిల్లలకి ఇవ్వగలిగింది మంచి చదువు. పిల్లల్ని చదివించడంలో ఎలాంటి అలక్ష్యం చేయొద్దని కూడా నేను కోరుకుంటూ ఉన్నా. ఈ సామాజిక వర్గం మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఎలాంటి సహాయం కావాలన్నా నేను మీ అందరిలో ఒక్కడిగా మీతో పాటు కలిసి నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ